ఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని స్ఫూర్తిగా యేసు ప్రభువు నింపారని కొనియాడారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని అన్నారు. యేసు ప్రభువు స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్ అని చెప్పారు. సోనియా గాంధీ కూడా డిసెంబర్లోనే జన్మించారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం సోనియా గాంధీనే అని తెలిపారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఏపీలో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణను ప్రసాదించారని గుర్తు చేశారు. ఇదే డిసెంబర్లో తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా ఏర్పడిందని అన్నారు. పేదల ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందని అన్నారు. ఇప్పుడు పేదవాడి ఆకలి తీరాలని నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే వ్యవసాయంపై రూపాయలు 1.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటీపడి విద్య వైద్యం అందించాయని తెలిపారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని, ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు. ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఆంగ్ల బోధన నైపుణ్యాలను పాఠశాల విద్యార్థులకు ఈఈఎల్ ఇన్ఛార్జ్ కిషోర్ బోధించారు. సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలలో ఆంగ్లంపై మక్కువ పెంచాలన్న సంకల్పంతో ఆంగ్ల నైపుణ్య అధ్యాపకులను మేధావులను తీసుకువచ్చి విద్యార్థులకు ఈజీ మెథడ్స్ ద్వారా ఆంగ్ల బోధన నేర్పించడం జరుగుతుందని చెప్పారు. అలాగే స్పీకింగ్ గ్రూప్, డిస్కసింగ్ మొదలైన విషయాలపై విద్యార్థులకు సూచనలు సలహాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు. స్వచ్ఛ ఆర్మూర్ స్వచ్ఛ భారత్ అన్న నినాదంతో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో మరియు పరిసర ప్రాంతాలలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ 34వ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం 1 గంట అన్న నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలో పలు ప్రాంతాలలో గత 33 వారాలుగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే వ్యక్తిగతంగా కూడా శుభ్రంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు నిశాంత్, ప్రశాంత్ రాజ్ కుమార్, జహీర్, గణేష్, మైనారిటీ పాఠశాల సిబ్బంది, నూకల ఆదిత్య, విద్యార్థులు ఉన్నారు. రైల్వే టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ ప్రకటన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ రైల్వే టికెట్ల ధరలు పెంచింది. డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్పుల ప్రకారం లోకల్ స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్డినరీ క్లాస్ లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. మెయిల్ ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ దూరం ప్రయాణించే వారు అదనంగా ₹10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు ₹600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది.
డొంకేశ్వర్ మండల కేంద్రంలో పిఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండలం పిఎం శ్రీ హై స్కూల్ విద్యార్థులు బాలికల వాలీబాల్ మరియు కబడ్డీ విభాగంలో ఫైనల్కి చేరడంలో త్రుటిలో తప్పిపోయినా కూడా 3వ స్థానం కోసం జరిగిన పోటీలు అద్భుతంగా ఆడి విజయం సాధించి కప్పులను గెలుచుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందించారు. ఇట్టి క్రీడలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో ఈ నెల 19 మరియు 20 తేదీల్లో పోటీలు నిర్వహించారు. నిన్న రాత్రి ముగింపు కార్యక్రమంలో బహుమతులను ప్రధాన ఉత్సవం జరిగింది. ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మాక్ ఎక్సర్సైజ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై శనివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. మాక్ డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాక్ డ్రిల్ ను ఈ నెల 22న బోధన్ డివిజన్లోని గోదావరి తీర ప్రాంతమైన హంగర్గ గ్రామంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కిల్లా రఘునాథ్ చెరువు ప్రాంతంలో మాక్ ఎక్సర్సైజ్ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విపత్తులు, వరదలు, ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలి, ఆస్తి ప్రాణ నష్టం నివారించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కలుగుతుందని, విపత్తులను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధత ఏ మేరకు ఉన్నామనేది అవగతం అవుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మాక్ ఎక్సర్సైజ్ ను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విపత్తులపై సమాచార సేకరణ, స్పందించేందుకు వీలుగా కలెక్టర్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సమాచార మార్పిడి, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర వాటిపై కలెక్టర్ సూచనలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణీత ప్రదేశాలలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపారు. జూమ్ కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల అధికారులు దేశంలో గాంధీ పేరును రూపుమాపే కుట్రను బీజేపీ చేస్తుందని, గాంధీ దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా ఈ రోజు ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహీర్ బిన్ హందాన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మందికి పని దొరికిందని, ఉపాధి హామీ పథకం ద్వారా అనేక తాండాల్లో, గ్రామాల్లో 40% అభివృద్ధి పనులు జరిగాయని, మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మా గాంధీ ఫోటో ఉన్న 10 రూపాయల నుండి 500 రూపాయల నోట్లను రద్దు చేసి చూపించాలని, మహాత్మా గాంధీ శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అని, బీజేపీ కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కాకుండా గాడ్సేను దేవుడిగా పూజిస్తున్నారని, జాతీయ జెండాను స్వాతంత్రం వచ్చినాక కూడా అంగీకరించని భావజాలాలు ఉన్న బీజేపీ దేశానికే ప్రమాదమని, బీజేపీ ఎల్లప్పుడూ మతం పేరుతో దేశం విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడి, జాతీయ ఉపాధి హామీ పథకం 2005 ఆగస్టు 23న చట్టంగా ఆమోదించబడి 2006 ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చిందని, గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాటి గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిలో నుండి వచ్చిందే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్
2 ఫిబ్రవరి 2026న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, యూపీఐ చైర్పర్సన్, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు అనంతపూర్లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వేల్పూరు నర్సారెడ్డి, ముప్కల్ ముత్యంరెడ్డి, దర్పల్లి బాలరాజ్, మోర్తడ్ రాములు, డొంకేశ్వర్ భూమేష్, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోయిన్, మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, పూల ఉషా, చంద్రకళ, విజయలక్ష్మి, ప్రీతం, రాజేంద్ర ప్రసాద్, అష్రఫ్, మలైకా, శుభం, మహేందర్, రమేష్, రాజ్, గగన్, బాల్ నర్సయ్య, రాజేందర్ మరి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వరుసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి మినిమం 100 రూపాయలు. 550 మంది ఋషులు సాధువులు చేపట్టిన గోదావరి నది పరిక్రమణ యాత్ర త్రయంబకేశ్వర్లో ముగిసిందని శ్రీ కేదారినంద స్వామీజీ తెలిపారు. త్రయంబకేశ్వర్ నుండి మొదలైన 550 మంది సాధువులు మహారుషులు గోదావరి నది పరిక్రమణ యాత్ర ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమం త్రయంబకేశ్వర్లో 550 మంది సాధువులు మహాయోగుల ఆధ్వర్యంలో జరిగింది. పతంజలి వ్యవస్థాపకులు, ప్రపంచ యోగా గురువు రామ్దేవ్ బాబా తదితర మహాపురుషులు పాల్గొని సత్సంగ్ నిర్వహించారని శ్రీ కేదారినంద స్వామీజీ వివరించారు. 550 మంది మహారుషులతో గోదావరి పరిక్రమణ యాత్రను చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహాపురుషులు మన నిజామాబాద్ జిల్లాలో పాదం మోపి మా పాపాలన్నీ పటాపంచం చేసి ఇక్కడ తీసుకొచ్చడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పటికీ నిరంతరంగా సబ్కా महात्मा के बाबा का संकल्पम गोदावरी परिक्रम चलो करना, सब मूर्ति के मिल के गोदावरी परिक्रम करने के बाबा के कोरिक है. हमको आश्रम में हमेशा सेवा करने के సెలవు భీమ్గల్ పట్టణంలో 69వ ఎస్జీఎఫ్ అర్బన్ మండల స్థాయి క్రీడలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. భీమ్గల్ పట్టణంలో 69వ ఎస్జీఎఫ్ అర్బన్ మండల స్థాయి గేమ్స్ ఈ రోజు కృషి హై స్కూల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించాలి, పిల్లలను స్మార్ట్ ఫోన్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలి. క్రీడల వలన శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. ఆటలలో గెలుపు ఓటములు సహజం, ఓటమిని స్ఫూర్తిగా తీసుకుని గెలవడానికి ప్రయత్నించాలి అని అన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి, కన్నా తల్లిదండ్రులకు, గురువులకు, ఉన్న ఊరుకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఫిజికల్ డైరెక్టర్ రమణ, కృషి హై స్కూల్ యాజమాన్యం, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22 నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ సోమవారం నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని ఉపసంహరించుకోవాలని ఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు.
40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకించండి. విద్యుత్ సంస్కరణ విత్తన బిల్లులను వ్యతిరేకించండి. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం వల్ల రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, నిజంగా ఉపాధి హామీ కూలీల పట్ల మోడీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే వారికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయలను రోజు కూలీ కొలతలతో సంబంధం లేకుండా కూలీ పెంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు గడ్కోల్లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పేరును మార్చడంను ఉపసంహరించుకోవాలని, విత్తన విద్యుత్ సంస్కరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కారల్ మార్క్స్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో 125 రోజులు పెంచుతున్నామనే పేరుతో అనేక కుర్రీలు పెట్టి కూలీలను ఉపాధి హామీ పని నుండి దూరం చేయడానికి మోడీ కుట్రలు చేస్తున్నాడని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో రైతులకు నష్టకరమైన విద్యుత్ సంస్కరణలను తెచ్చి కరెంటు మోటార్లకు మీటర్లను బిగించే ప్రయత్నాలను ముమ్మారంగా చేస్తున్నాడని, అంతేకాదు నూతన విత్తన చట్టాన్ని తీసుకువస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, నర్సాగౌడ్, నడిమి రాములు, గొల్ల రాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం ఈనాడు జీరాంజీ పేరుతో ఒక బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లుని లోక్సభలో ఆమోదింపజేసింది. అయితే దీనికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ పేరుని తీసివేయొద్దని చెప్పి వాళ్ళు ఎంత లొల్లి చేసినా కూడా వినకుండా కేంద్ర ప్రభుత్వం మొండి మేకరి ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈనాడు రైతు కూలీ సంఘంగా, రైతు సంఘాలుగా, అనేక ప్రజా సంఘాలుగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తాను కేంద్ర ప్రభుత్వానికి. జక్రన్పల్లి మండల కేంద్రంలో జైడి గంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. జక్రంపల్లి మండలంలోని అయ్యప్ప స్వాములు అందరూ కలిసి భజనలు చేస్తూ అయ్యప్ప పాటలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అయ్యప్ప ఆశీర్వాదాలు పొందడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘ సభ్యులు, మండలంలోని ఆయా గ్రామాల గురుస్వాముల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో అభివృద్ధికి కొత్త ఊపిరి పోశారు నూతన పాలక వర్గం. నందిపేటలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం వార్డు సభ్యుడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల తర్వాత మాటలకే పరిమితం కాకుండా చేతులతో చూపిస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా పనులు ప్రారంభించడంతో ప్రజల్లో విశేష స్పందన కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే పనులు ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గ్రామంలో అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల అవసరాలకు నేరుగా తెలుసుకుంటూ పనులను చేపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ముస్లిం మైనారిటీలకు అత్యంత అవసరమైన అసంపూర్తిగా ఉన్న షాదీఖానాలో అభివృద్ధికి ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే పేద మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మరింత సౌకర్యంగా మారనుంది. షాదీఖానా పనుల ప్రారంభం సందర్భంగా గ్రామ పెద్దలు, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగంను అభినందించారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకత్వం గ్రామంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని వారు ప్రశంసిస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టకుండా అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటూ చకచక పనులు చేపడుతున్న ఈ కొత్త పాలనపై గ్రామ ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నందిపేట్ మండల కేంద్రం అభివృద్ధిలో కొత్త మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల బరిలో నిలిచి ఓటమికి పాలైన నేతలు కూడా రావడంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాసరి రామచందర్, మందమైపాల్ సుధాకర్ గౌడ్, నందిపేట ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షోకతుల్ బారీ, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుసేన్, హుస్నాహుద్దీన్, సయ్యద్ జమీల్, వార్డు సభ్యులు సలీం పాషా, కుల పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ చెకప్ క్యాంపు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం మోర్తాడ్లో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు సంబంధించిన క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కోసం కోల్పోస్కోపీ మరియు మమోగ్రఫీ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్లోని
మా ఈఎన్టీ హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో చెవి, ముక్కు, గొంతు ఈఎన్టీ వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. అలాగే డాక్టర్ శ్రీను నాయక్ వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రాథమిక దంత పరీక్షలు, డెంటల్ చెకప్ నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ పరీక్షలకు పెద్ద సంఖ్యలో 400 మహిళలు మరియు గ్రామస్తులు హాజరై సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్లుగా ఆర్టీఎన్ డాక్టర్ ఎం భూమారెడ్డి ఎంఎస్, ఆర్టీఎన్ డాక్టర్ అరుణవనం ఎండి, ఆర్టీఎన్ డాక్టర్ శ్రీను నాయక్ ఎండిఎస్ వారి సేవలు విశేషంగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు ఆర్టీఎన్ పి నరసింహారావు, సెక్రటరీ ఆర్టీఎన్ గంజి రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లర్నింగ్ ఫెసిలిటేటర్ రంజిత్ సింగ్ ఠాకూర్, సభ్యులు టి సూర్యప్రకాష్, ఎల్ శంకర్, ఎస్ శ్రీనివాస్, గిరీష్ కుమార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు. డెంటల్ క్లినిక్ వారిది అదేతో డెంటల్ గురించి వారు కూడా రావడం జరిగింది. ఆ డెంటల్ గురించి కూడా ఇక్కడ అన్ని శిక్ష చేస్తున్నాము. వారికి ఏదన్నా అవసరం ఉంటే కూడా ఇక్కడ వారికి ఫ్రీగా నిజామాబాద్ రామని చెప్పి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ ఈఎన్టీ డాక్టర్, హైదరాబాద్ నుంచి ఈఎన్టీ డాక్టర్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈఎన్టీ కూడా ఇక స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్నాయి. వారికి పినికి లోపం ఉన్న వారికి ఇక్కడ వ్యాన్లో వారు కూడా టెస్టులు చేస్తూ ఉన్నాము. ఈ విధంగా మెగా షాప్ అందరూ కూడా చెప్పి ఒకవేళ ఏదైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే కొందరికి వారికి మల్లారెడ్డి హాస్పిటల్లో అంటే తక్కువ మా ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేము చికిత్స చేయించడం కూడా జరుగుతుంది. అందుకే మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటి కూడా ఇంకా ఒకవేళ ఈ లైవ్లో చూస్తే ఇంకా ఎవరన్నా మీరు సాయంత్రం వరకు ఉంటాము, సాయంత్రం వరకు కూడా ఇంకా మీరు రావాలని చెప్పి విన్నవిస్తున్నాం. नमस्ते अंदर डॉक्टर शीतल पटेल, रेडिएशन ऑन्कोलॉजी फ्रॉम मल्लारेड्डी कैंसर हॉस्पिटल। आज जो ये कैंप है ये रोटरी क्लब ऑफ जेम्स निजामाबाद एंड मल्लारेड्डी के साथ में ऑर्गेनाइज किया गया है। इसमें कार्डियोलॉजिस्ट, गायनेकोलॉजिस्ट, रेडिएशन ऑन्कोलॉजिस्ट एंड और भी डॉक्टर्स हैं, ENT, डेंटल, सारे लोगों का एक साथ है। मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट, तो मैं कैंसर के बारे में थोड़ा बात करना चाहूँगा। कैंसर, ओरल कैंसर, सर्वाइकल कैंसर एंड ब्रेस्ट कैंसर, ये जो 3 कैंसर है, अगर कुछ अगली स्टेज में अगर अपने पास आए तो पूरा क्योर हो सकता है। कैंसर का मतलब ये नहीं होता कि पेशेंट मर ही जाएगा। कैंसर स्टार्टिंग के स्टेज में पूरा क्योर हो सकता है। इसीलिए गवर्नमेंट और गवर्नमेंट इंस्टीट्यूट जैसे ये रोटरी क्लब सब लोग ऑर्गेनाइज कर रहे हैं कैंसर कैंप के लिए, स्क्रीनिंग के लिए। सर्वाइकल कैंसर बच्चों को 11 साल से 18 साल के बीच में वैक्सीन आ चुकी है कैंसर की, जो वो ले सकते हैं। अगर अभी के जनरेशन में एवरी ईयर पेप स्मीयर करने का गवर्नमेंट रिकमेंड करती है, जिसकी तरह के जल्दी कैंसर हो जाए, अगर कुछ है तो पता चल जाए और क्योर हो सके। सेम ही तरीके रोटरी क्लब ये मेमोग्राफी बसेस अवेलेबल करती है, जिसकी वजह से अगर कोई ब्रेस्ट कैंसर अर्ली कोई फीमेल है जिसको गड्ढा है या फिर उसको दर्द हो रहा है तो वो फ्री स्क्रीनिंग करवा सकते हैं और उनसे पता चल सकता है कि अगर कुछ है तो क्या हो सकता है। ओरल कैंसर का सबसे मेन कारण होता है सिगरेट स्मोकिंग, टबैको। तो इसके लिए एवरी ईयर हर 6 महीने में डेंटल चेकअप कराना बहुत ज़रूरी है। अगर ये सब चीज़ें करें छोटी छोटी तो इससे कैंसर हम लोग पहले पकड़ सकते हैं। क्या గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ జీవన. నేను డిఎంఓ లాల్నగరం చేస్తున్నారు అండ్ ట్రీట్మెంట్ కోసం మల్లారెడ్డికి రమ్మని చెప్పాను. క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ మరియు ఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ క్యాంపు కండక్ట్ చేస్తున్నామండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులకి చెకప్ చేస్తున్నాము అండ్ హియరింగ్ టెస్ట్ కూడా చేస్తున్నాము. ఉచితంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి చెకప్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ మేము సజెస్ట్ చేస్తాం. నమస్కారం, నేను డాక్టర్ సేన్ శైలజ, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నుంచి వచ్చాను. ఈరోజు మోతాడ్ గ్రామంలో రోటరీ క్లబ్ తరఫున ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ తరఫున క్యాన్సర్ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్ అందరూ వచ్చాము. సో ప్రజలకి
క్యాన్సర్ గురించి, తర్వాత గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించి వారికి కొన్ని ఉచిత పరీక్షలు కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఒక 300-400 మంది ప్రజలకి ఈ వీటిలన్నిటిని వినియోగించుకున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో గుండె జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళ ఆహారపు అలవాట్లు అయితేనేమి, స్ట్రెస్ వలన అయితేనేమి, ప్లస్ ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం, వీటన్నిటి వల్ల కూడా, ప్లస్ మన ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కూడా గుండెకి సంబంధించిన జబ్బులు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ప్రజలందరికీ దీని గురించి అవగాహన కల్పించడం, తర్వాత బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా వాటిని స్క్రీన్ చేయడం, ప్లస్ ఈ షుగర్, బీపీ ఉన్న వాళ్ళలో స్మోకింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి గుండె పరీక్ష అంటే 2D పరీక్ష కూడా ఫ్రీగా చేయడం జరిగింది. సో కొద్దిమంది పేషెంట్స్ వచ్చిన పేషెంట్స్లో కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ వాళ్ళకి తెలియదని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేశాము. ఎందుకంటే ముందే తెలుసుకొని ముందు జాగ్రత్తగా వాళ్ళకి గుండె చుట్టూ ఉండి హార్ట్ అటాక్ పూర్తిగా వచ్చి ప్రాణం మీదకి రాకముందే వాళ్ళు వచ్చి యాంజియోగ్రామ్ టెస్ట్లు అవి చేయించుకొని తగు డాక్టర్ సలహాలు తీసుకొని మందులు వాడాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రజలని అప్రమత్తం చేయడం, తర్వాత వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు ఎలా చూసుకోవాలి ఇవన్నిటి గురించి కూడా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఈనాటి ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.